గారిని చూసి బాగా ఎక్సైట్ అయిపోయిన ఆయన భార్య లక్ష్మీప్రణతి గారు. ఎందుకు అంటే సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక్కడే కాకుండా ఫ్యామిలీని తీసుకెళ్తూ ఉంటారు. కుదిరితే పిల్లలను కూడా తీసుకెళ్తూ ఉంటారు హాలిడేస్ అయితే. లేదంటే ఇక్కడ ఆంధ్ర, తెలంగాణనే కాకుండా ఆయన బయటికి ఏ ఊరు వెళ్ళినా కంపల్సరీగా ఫ్యామిలీతో వెళ్తారు. ఎందుకంటే ఆయన అది ఆ ఫ్యామిలీతో ఆయనకున్న ఖాళీ సమయం అంతా కూడా ఫ్యామిలీతోనే గడపాలని ఆయన చూస్తుంటారు షూట్ లేకపోతే. మరి ఈ క్రమంలోనే బియాండ్ ఫెస్ట్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన షోస్ వేస్తారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ షో వేశారంటే దానికి ఒక రేంజ్ ఉంటుంది. సో మరి దేవరా సినిమా ఫస్ట్ ప్రీమియర్ షో అక్కడే వేశారనమాట. ఆ ప్రీమియర్ వాళ్ళు వేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇన్విటేషన్ పంపించారు. సో ఆయన ఒక్కడే వెళ్లకుండా ఫ్యామిలీతో వెళ్ళాడనమాట. సో ఆయన అక్కడికి వెళ్ళి ఆయన జనాలు ఇస్తున్న రెస్పాన్స్, అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం అంతా కూడా లక్ష్మీప్రణతి గారు వెనకమాల ఉండి వీడియో తీసుకున్నారనమాట. సో ప్రతి దానికి కూడా ప్రతి వీడియో తీసుకుని ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడే తెలుస్తుంది ఆవిడ ఎగ్జైట్మెంట్ ఎంత అనేది. తన భర్తను చూసి తనకు వచ్చే కేరింతల రెస్పాన్స్ చూసి జనరల్గా ఆవిడ చూస్తూనే ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో. మరి అది దాటి బయట అమెరికాలో లాస్ ఏంజల్స్ లాంటి ప్రాంతంలో ఆయనకున్న క్రేజ్ చూసి ఆవిడ నిజంగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన రేంజ్ ఇది అనే విధంగా ఆయన అక్కడ ఉన్న అభిమానులు వాళ్ళందరూ కూడా, అంటే ఓన్లీ మన తెలుగు వాళ్ళే కాకుండా బియాండ్ ఫెస్ట్ అంటే అక్కడ అమెరికన్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారనమాట సినిమాని. సో చాలా విఐపి గెస్టులకు మాత్రం అక్కడ ఎలా ఉంటుంది, వాళ్ళందరూ అక్కడ షో వేసుకుని ఎంజాయ్ చేస్తారనమాట. సో మరి అలాంటి బియాండ్ ఫెస్టివల్లోకి ఈయన వెళ్ళడం, అక్కడ సినిమా చూడటం, వాళ్ళ రెస్పాన్స్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో వారికి తగ్గట్టుగా అక్కడ డబ్బింగ్ అంటే ఆ స్లాంగ్ ఏదైతే మన సబ్ టైటిల్స్ పడతాయన్నమాట. సో వాళ్ళందరూ చూసి హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళు RRRకే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ చూసి బాగా క్రేజీ అయిపోయారు. అక్కడ మనం జేమ్స్ కెమెరూన్ లాంటి డైరెక్టర్లు కూడా ఆ సినిమా గురించి స్పందించడం, ఎన్టీఆర్ గారి గురించి ఆయన యాక్టింగ్ గురించి ఆయన సపరేట్గా స్పందించడం, కొన్ని షార్ట్స్ అయితే టెర్రిఫిక్ అని ఆయన చెప్పడం. సో మరి ఇలాంటి వాటి ద్వారా అక్కడ ఇంగ్లీష్ ఆడియన్స్కి మన ఎన్టీఆర్ గారు పరిచయం అయ్యారు. సో మరి బియాండ్ ఫెస్ట్ అనేది ఎంత ప్రతిష్టాత్మకమైనది అక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో మన వాళ్ళు కూడా కావాలంటే దాన్ని గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు అసలు బియాండ్ ఫెస్ట్ అంటే ఏంటి, ఎలాంటి సినిమాలు వేస్తారు అక్కడని. సో మరి ఆయన రేంజ్ ఇది అని చెప్పకనే చెప్పారు. వాళ్ళు పిలవడంతోనే మన తెలుగు వాళ్ళని పిలవడం అంటేనే నిజంగా అది ఇక్కడ సక్సెస్ అయిపోయినట్టు. అలాంటిది మన తెలుగు హీరో వెళ్ళి అక్కడ సినిమా వేయించుకుని ఫ్యామిలీతో చూడటం అనేది నిజంగా పీక్ అనమాట. సో ఎన్టీఆర్ గారు ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉన్నారని చెప్పొచ్చు. మరి ఇది ఆయన ప్రతి వీడియోని కూడా ఆవిడ పెట్టి ఎగ్జైట్ అవుతూ ఉన్నారనమాట లక్ష్మీప్రణతి గారు. సో మరి ఇంకా ఈ సినిమాకి ఎక్కడెక్కడికి ఆయన వెళ్తారు, తర్వాత ఎలాంటి షోలు, దీనికి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మనం కూడా చూద్దాం.